బాబాజీ గారి వాయిసే నా ఇయర్‌లో వినపడినట్టు అయిందండి. ఆత్మానందమయ్యి అమ్మగారు కదా! అమ్మ నాకు కూడా ఆత్మానంద స్థితి ఏంటో తెలుసుకోవాలి అనుంది. నాకు కూడా ఆ భాగ్యం కలిగించరా అని. అండ్ ఐ వాస్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ బ్యూటిఫుల్ ఎంత జాయ్‌ఫుల్ అంటే ఆల్మోస్ట్ అసలు అమ్మగారు ఎంత అమృత హృదయాలండి. నేను అలా అడిగాను. అసలు ఆ స్టేట్ ఎలా కుదిరిందో గూడా నాకు బాబాజీ గారే అక్కడికి స్టెప్ ఆన్ అయ్యి ఆ ఐలాండ్‌లోకి స్టెప్పింగ్ ఆన్ టు దట్ ఐలాండ్ సడెన్‌లీ ఓం సుషుమ్నా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు విమలశ్రీ అండి. ఐయామ్ ఫ్రమ్ డాలస్, టెక్సాస్. నేను 2-3 ఇయర్స్ నుంచి సుషుమ్న క్రియా యోగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. రెగ్యులర్‌గా చేస్తున్నాను. I want to share some of my beautiful experiences with you, and thank you so much for giving me this opportunity to share them. సుషుమ్న క్రియ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. యోగా చేసేటప్పుడు గురూస్ ఎనర్జీ పాస్ చేయటం బాగా తెలిసిందండి. నాకు అంటే అప్పట్లో అది గురూస్ ఎనర్జీ పాస్ చేయటం అని నాకనిపిస్తుంది గానీ, ఒక డౌట్ ఉండింది. అలానేనా చేసేది అన్నట్టు. కాకపోతే ఆహ్, ఆహ్, ఆజ్ఞ దగ్గర నుంచి ఆహ్, ఎనర్జీస్ పాస్ అయినియండి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎనర్జీస్ బయటికి కూడా వచ్చినియి. మళ్ళీ ఎందుకొచ్చినియి అని ఆలోచిస్తే, ఒకేళ అమ్మగారు నాలో ఉన్నయి అన్నీ తొలగిస్తున్నారేమో అని అనిపించింది. నేను ఆ క్వెషన్ వాలంటీర్స్‌ని అడగటం జరిగిందండి. అండ్ దే సెడ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్‌లో అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. కొన్ని రోజులు బాగా అవుతుంది ప్రాక్టీసు. కొన్ని రోజులు కొంచెం అంత బాగా అవ్వదేమో. దాని తర్వాత కొన్ని రోజులకి డీప్ మెడిటేషన్స్ అవ్వటం స్టార్ట్ అయినియండి. కొంచెం డీపర్ మెడిటేషన్స్ అని చెప్పాలి. అండ్ అప్పుడు కొంచెం జాయ్ ఫీల్ అయ్యేదాన్ని. ఆహ్, హార్ట్ చక్రా దగ్గర ఎస్పెషల్లీ కొంచెం జాయస్‌గా ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత ఒకరోజు నేను అమ్మగారు ఆత్మానందమయ్యి అమ్మగారు కదా! అమ్మ నాకు కూడా ఆత్మానంద స్థితి ఏంటో తెలుసుకోవాలి అనుంది. నాకు కూడా ఆ భాగ్యం కలిగించరా అని నేను నా మనసులో అమ్మగారిని కోరుకున్నానండి. దాని తర్వాత అనుకోకుండా ఆహ్, ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్‌లో ఒక కపుల్ ఆఫ్ డేస్ ఆత్మానంద స్థితిని ఐ కుడ్ ఎక్స్‌పీరియన్స్. హార్ట్ చక్రా, ఆజ్ఞా చక్ర అండ్ సహస్రార్ అన్నీ టుగెదర్ వచ్చినట్టు అనిపిచ్చింది. టుగెదర్ వచ్చి ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్ అసల ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేనండి నేను. అది చాలా ఎంత జాయ్‌ఫుల్ అంటే ఆల్మోస్ట్ ఇట్ వాస్ టూ పెయిన్‌ఫుల్ టు బేర్ అన్నట్టు అంత జాయస్ స్టేట్ అసల. ఆహ్, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి అసలు నాకది. అండ్ అసల అమ్మగారు ఆహ్, ఎంత అమృత హృదయాలండి. నేను అలా అడిగాను. ఆహ్, ఈ అసల ఆ స్టేట్ ఎలా కుదిరిందో గూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అండ్ ఐ వాస్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఆహ్, అదసలు చెప్పటానికి కూడా సాధ్యం గాదండి. అండ్ దాని తర్వాత ఆహ్, రీసెంట్‌గా నేను బాబాజీ గారిని ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేసింది, దర్శించింది లేదండి. ఆహ్, ఒకసారి ఎలా అయింది అంటే నిద్రలో యాక్చువల్లీ ఐ వాస్ స్లీపింగ్ అండ్ దెన్ ఒక స్మాల్ క్రేడిల్ లాంటి తెప్ప అంటారు గదండీ! అట్లాంటి క్రేడిల్‌లో ఆహ్, చిన్న చిన్న ఇమేజెస్ ఆఫ్ బాబాజీ అండి. అలా వెళ్తూ ఉన్నాయి వాటర్‌లో. అండ్ ఐ వాస్ థింకింగ్ ఇట్ వాస్ గోయింగ్ టువర్డ్స్ ది ఐలాండ్ ఆఫ్ లాస్ట్ సోల్స్. ఐ డోంట్ నో వై ఐ వాస్ థింకింగ్ దట్, బట్ దట్స్ వాట్ ఇట్ వాస్. అది అలా ఫ్లో అవుతూ వెళ్తుందండి. నేను కూడా బోట్‌లో ఉన్నాననిపిస్తది ఆ డ్రీమ్‌లో. ఎందుకంటే ఐయామ్ ట్రావెలింగ్ విత్ దట్ బోట్. బట్ నిజంగా అందులో అయితే నేనైతే లేనండి. దాని తర్వాత ఆహ్, అది అలా రీచ్ అవుతూ ఒక ఐలాండ్‌కొచ్చింది. ఒక ఐలాండ్‌కొచ్చి అది అక్కడ ఆగిన తర్వాత బాబాజీ గారి ఫోటోస్, ఇమేజెస్ అసలు ఏమి లేవండి. ఆ తర్వాత అక్కడ ఓన్లీ వన్ సింగిల్ బిగ్ ఫోటో వచ్చింది.
అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేను అప్పుడు ఆహ్, అడిగాను ఎవరినో, ఎవరు నా దగ్గర అక్కడ కనపడట్లేదు. ఆహ్, బాబాజీ గారిని ఫోటోని తీయండి అని అడుగుతున్నాను. అండ్ నేనే ఎళ్లి తీస్తున్నాను మళ్ళీ. ఆ డ్రీమ్ వాస్ లైక్ థట్. అండ్ అది అలా అయిన తర్వాత ఆహ్, ఐ డోంట్ నో అసలు బాబాజీ గారు సడెన్‌గా ఆ ఫోటో లేదండి మళ్ళీ. బాబాజీ గారే అక్కడికి స్టెప్ ఆన్ అయ్యి ఆ ఐలాండ్‌లోకి ఇట్ వాస్ లైక్ హాలోస్ ఏమీ లేవు. ఆహ్, జస్ట్ ఎ బిగ్ పర్సన్ అండి. బిగ్ పర్సన్ లాగా హి వాస్ స్టెప్పింగ్ ఆన్ టు దట్ ఐలాండ్. సడెన్‌లీ దట్ ఫీలింగ్ వాస్ టోటలీ సంథింగ్ అన్‌ఇమాజినబుల్ అండి నాకైతే. బాబాజీ గారు ఈస్ సేవింగ్ ద లాస్ట్ సోల్స్ అండ్ గోయింగ్ టు దట్ ఐలాండ్ అని అనిపించింది. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలిగిందండి నాకు ఆ డ్రీమ్‌లో. సో, ఆహ్, దాని తర్వాత నాకు మెలుకువ వచ్చేసిందండి. ఇవన్నీ అవ్వకముందు కూడా నేను అమ్మగారిని కలిసే ముందు విజయవాడ క్లాస్ ముందు అమ్మగారిని ఎలాగైనా కలవాలి అని ఒక సంకల్పంతో అనుకుంటా ఉన్నానండి. నాకప్పటికి కృష్ణుడంటే బాగా ఇష్టం. ఆహ్, బట్ నాకు అమ్మగారంటే గూడా బాగా ఇష్టం. గురువులుగా బాగా ఇష్టం ఏర్పడింది. కృష్ణుడా, అమ్మగారా అనుకుంటా ఉండంగా ఒకరోజు నైట్ ఆ డ్రీమ్ వచ్చిందండి. అమ్మగారిని మీట్ అయ్యే ఒక 3 డేస్ ముందు. ఒక డ్రీమ్ వచ్చిందండి. అమ్మగారే కృష్ణుడిలాగా కనిపించారు నాకు. నేను అమ్మగారు కృష్ణుడిలాగా రావటం ఏంటి? ఆహ్, ఆయ అమ్మగారు అంటే కృష్ణుడు అబ్బాయి కదా! అలా అనుకున్నాను. ఆహ్, అయినా గురువులు 2 ఒకటేనేమో కదా! అని అనిపించింది మళ్ళీ. దాని తర్వాత నెక్స్ట్ డే నేను టీవీలో ఒక పద్మావతి అమ్మవారిది ఊరేగింపు చూశానండి. అందులో అమ్మవారిని కృష్ణ కృష్ణుడు అలంకారంలో ఊరేగిస్తున్నారు అమ్మవారిని. ఆహ్, ఇయర్‌కొకసారి అమ్మవారిని అలా ఊరేగిస్తారంట శ్రీకృష్ణ అలంకారంలో. సో, నాకది చూసిన తర్వాత నా మైండ్‌లో అయితే ఏం డౌట్లు లేవండి. దాని తర్వాత అమ్మగారు, శ్రీకృష్ణుడు, ఆహ్, మహాలక్ష్మి అన్నీ ఒకటే అనిపించింది నాకు. సో, అమ్మగారిని మీట్ అయ్యే ముందు దట్ వాస్ వన్ ఆఫ్ వెరీ గ్రేట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. వన్ మోర్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి నాది. ఒకరోజు నేను ఒక పని చెయ్యాలా? వద్దా? అని చాలా అంటే చాలా డీప్‌గా ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ చాలా ఒక రకమైన ఫియర్ ఉండిందండి ఆ పని చెయ్యాలి అంటే నాకు. ఆహ్, నేను ఒకటి నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అది ఎళ్ళాలా? వద్దా? ఆర్ దీస్ ద రైట్ పీపుల్ ఫర్ మీ? నేను ఇది వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక యాంగ్జైటీ వచ్చేసిందండి నాలో. అండ్ యాంగ్జైటీ పెరిగే కొద్దీ నేను ఏం చేయాలో గూడా నాకు అర్థం గాలేదు. అప్పుడు కూర్చొని బాబాజీ గారిని తలుచుకుంటూ ఆహ్, మెడిటేట్ చేస్తా ఉన్నానండి. కొంచెం యోగ నిద్ర టైప్‌లో ఎళ్ళాను అనిపించింది. అండ్ ఐ యాక్చువల్లీ హర్డ్ బాబాజీస్ వాయిస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకున్నానండి మరి. ఆర్ అన్ ఇండికేషన్ ఆఫ్ వ ఇట్. బాబాజీ గారిని నేనిది చెయ్యాలా? ఇది వద్దా? ఇది అవుతుందా? ఇది ఆహ్, ఎలా ఉంటుంది అని అసల విపరీతంగా చాలా సేపు అదే థాట్‌లో ఉన్నాను ఆల్‌మోస్ట్ ఓవర్ నైట్. దాంతో అప్పుడు నాకు బాబాజీ గారి వాయిసే నా ఇయర్‌లో వినపడినట్టు అయిందండి. టెల్లింగ్ మీ దట్ ఆహ్, డూ వాటెవర్ యూ వాంట్. దేర్ ఈస్ నో నీడ్ టు ఫియర్ అన్నట్టు చెప్పినట్టు అనిపించిందండి. ఆహ్, అండ్ నేను అది నిజమేనా? నేను హెల్యూసినేట్ చేసుకుంటున్నానా నిద్రలో అలా డ్రీమ్ వచ్చిందా? అని నేను వాలంటీర్‌ని అడగటం జరిగిందండి శ్రీలక్ష్మి గారిని. అప్పుడు అమ్మగారి దగ్గర కనుక్కొని ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి. అది బాబాజీ గారు ఆహ్, ఇచ్చిన ఒక ఆహ్, రిప్లై అని చెప్పారండి. సో, దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. వన్ మోర్ ఎక్స్‌పీరియన్స్ అండి నాది పర్సనల్‌గా. నేను గురువుల్ని ఎప్పుడు ఏ క్వెషన్ ఉన్నా నేను అడిగినప్పుడు, నాకు ఇమ్మీడియేట్‌గా అమ్మగారి ఆన్సర్స్ షార్ట్ వీడియోస్‌లో గానీ, ఇంకోటి గానీ రావడం నేను చాలా గమనించానండి అది. ఆహ్, అలా
ఎంత కనెక్ట్ అయ్యి ఉంటే మన అందరికీ, మన డివోటీస్ అందరికీ ఆర్ క్రియా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కనెక్ట్ అయ్యి ఉన్నారో అమ్మగారు, మనకది అలాగా ఆన్సర్స్ వస్తున్నాయి అనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుందండి. ఆహ్, ఎ ఎప్పుడు నేను అనుకున్నది డెఫినిట్‌గా వెదర్ ఇట్ ఈస్ మై ఫియర్స్, యాంగ్జైటీస్, క్వెషన్ అబౌట్ స్పిరిచువాలిటీ ఏదైనా కానివ్వండి, అది నా న్యాచురల్‌గానే అది ఒక 1 ఆర్ 2 డేస్‌లో డెఫినిట్‌గా నేనైతే ఆన్సర్స్ చూసానండి. అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నిజంగా ఐ షుడ్ సే ఐయామ్ ట్రూలీ బ్లెస్డ్ టు గెట్ such wonderful experiences you are doing Sushumna Kriya Yoga.